తంజావూర్ బృహదీశ్వర ఆలయం హిందూ దేవాలయాల్లో ఇది చాలా ప్రాచీనమైనటువంటి ఆలయం. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉంది. ఇది శైవ ఆలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణిస్తారు. దీని క్రీస్తు శకం 1010లో రాజరాజ చోళుడు తన రాజధాని నగరమైన తంజావూరులో నిర్మించాడు. చోళులు నిర్మించిన ఆలయాల్లో ఇది చాలా గొప్ప ఆలయం. ఆలయ విమాన గోపురం 216 అడుగుల ఎత్తు కలిగి ఉండి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆలయ గోపురాల్లో ఒకటిగా గుర్తించబడ్డది. ఆ పైన 80 టన్నుల రాతి గుండు ఉంది, గమనించండి. ఆలయంలో ప్రవేశించినప్పుడు తొలిగా మనకు విఘ్నేశ్వరుడు అక్కడ దర్శనమిస్తాడు. తంజావూరులో మొత్తం 74 దేవాలయాలు ఉన్నాయి. మొత్తం కూడా గ్రానైట్తో నిర్మించబడినటువంటి. ఇది వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించిన ఈ ఆలయంలో గోడలపై సర్వదేవతా విగ్రహాలు ఉంటాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. అష్టదిక్పాలకులు కొలువైన అరుదైన దేవాలయాల్లో బృహదీశ్వర ఆలయం ఒకటి. ద్రవిడ వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి నిలువుటద్దం లాంటి ఈ ఆలయంలో ఎత్తైన గోపురం, విశాలమైన కోటను తలపించే ప్రాంగణం, విశాలమైన ఆలయం మందిరాలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. వేల ఏళ్ల క్రితం నిర్మించబడినటువంటి ఈ గుడి అయినా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఫారినర్స్ అంతా కూడా క్యూ కడతారు అన్ని దేశాల నుంచి స్వామిని చూడటానికి. స్వామివారు 3.7 మీటర్లు ఉంటారు. ఎదురుగా ఉండే నందీశ్వరుడు 2.6 మీటర్లు ఎత్తు కలిగి ఉంటారు. అదిగో స్వామివారు బృహదీశ్వరుడు.